హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ప్రోమో 1 రిలీజ్ అయింది ఈరోజు. బట్ నిన్న నామినేషన్స్ లైవ్ చూసిన వాళ్ళకి ఈరోజు ప్రోమో చూసిన వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుంది ఎవరికి నామినేట్ చేశారో ఆ పాయింట్లు ఎవరితో ఏంటి డిబేట్ చేసుకున్నారు అనేది. బట్ మన ఇక్కడ బిగ్ బాస్ ఎడిటర్ మాయ మాత్రం క్రియేటివిటీ యూస్ చేసి ఆ పేర్లు అంటే అక్కడ ఏమంటారు ఎడిటింగ్లో ఎవరికి చెప్తున్నాడో సరిగ్గా చూపించలేదు, మిస్లీడ్ చేశాడు. అది అతని క్రియేటివిటీ. బట్ లైవ్లో ఏం జరిగిందో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ నేను మొత్తం చెప్పను కానీ, ఎందుకంటే ఇవాళ నామినేషన్ చూసిన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి పాయింట్ ఎవరిది, దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి హై లెవెల్లో చెప్తా. ఫస్ట్ మీకు కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి అసలు ఎవరితో మాట్లాడుతున్నాడో చూపిస్తా, చెప్తా. ఫస్ట్ అక్కడ కిరాక్ సీత బేబక్ గారితో మాట్లాడతారు. నెక్స్ట్ సోనియా ఆకుల గారు విష్ణుతో మాట్లాడతారు, విష్ణుప్రియ. తర్వాత సీత వచ్చేసరికి ప్రేరణతో మాట్లాడుతుంది. ఇవి నామినేషన్లు అన్నమాట, వీళ్ళతో వేస్తున్నారు డిస్కషన్లో. నెక్స్ట్ మణికంఠ విష్ణుప్రియతో మాట్లాడతాడు, విష్ణుప్రియ మణికంఠతో మాట్లాడతాడు. విష్ణుప్రియతో మాట్లాడతాడు అన్న మాట్లాడతాడు, ఓకే. విష్ణుప్రియ ఏమో మణికంఠతో మాట్లాడుతుంది. అండ్ శేఖర్ భాష ఏమో మణికంఠతో మాట్లాడతాడు. అండ్ లాస్ట్ మణికంఠ బ్రేక్ డౌన్ అయ్యి తన పాస్ట్ గురించి, తన ట్రామా గురించి చెప్తాడు కదా, అక్కడ వేరే పర్సన్ చూపించరు కానీ అక్కడ యాక్చువల్గా ప్రేరణ ఉంటుంది. ప్రేరణ నామినేట్ చేస్తుంది. ఆయన ఎందుకు బ్రేక్ డౌన్ అయ్యాడో కూడా చెప్తారు. సో ఇవి కాన్ఫరంటేషన్ సీన్స్. మన ఎడిటర్ కొంచెం క్రియేటివిటీ యూజ్ చేసి సరిగ్గా చూపించలేదు, వేరే రాంగ్ పర్సన్స్ చూపించారు. అండ్ రాంగ్ డైలాగ్స్, ఒకళ్ళొక మాట అన్నప్పుడు ఒకళ్ళ ఫోటో చూపిస్తున్నారు కదా, అది రాంగ్. అదే చెప్తా. ఇప్పుడు కిరాక్ సీత పాయింట్ సింపుల్, బేబక్కని నామినేట్ చేస్తుంది. పాయింట్ వచ్చేసరికి అదే ఎగ్ గొడవ. ఆమె ఎగ్ చేసుకుందాం అన్నప్పుడు ఆమె అలౌ చేయలేదు, ఎందుకంటే రోజుకు ఒకటే వంట, ఒక కర్రీ వండితే ఇంకోటి వండుకోకూడదని ఒక రూల్ పెట్టుకున్నాం కదా, అందుకని చెప్పి ఆ రూల్ దాటకూడదని చెప్పి ఈమెకు ఆ పాయింట్ నచ్చలేదు, ఫుడ్ని కంట్రోల్ చేయకూడదు కదా అని చెప్పి చెప్తుంది మాట లైవ్ నామినేషన్స్లో. ఇంకా డీటెయిల్గా చెప్తా అక్కడ. అప్పుడు మనం ఆల్రెడీ రూల్ పెట్టుకున్నాం కదా, ఒకసారి ఒక పూటకు ఒక కర్రీ వండుకున్నాక ఇంకో కర్రీ వండుకోకూడదు కదంటే ఆమె నిన్న పాయింట్ తెస్తుంది, నేను 2 కర్రీలు వండారు కదని. బట్ ఆమె తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్. ఈ పంచాయతీ అంతా సుల్లు పంచాయతీయే. బట్ పాయింట్ అయితే అది, ఆ పాయింట్ మీద నామినేషన్ చేస్తుంది. నెక్స్ట్ సోనియా ఆకుల విష్ణు శర్మ. ఇక్కడ సోనియా ఆకుల గారు 2 పాయింట్లు మాట్లాడతారు. రెస్పాన్సిబిలిటీస్ గురించి ఒక మాట మాట్లాడతారు కదా, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేనప్పుడు అది విష్ణుప్రియకి కాదు, అది ఆ పాయింట్ ఎవరికి అంటే బేబక్కకి. ఎందుకంటే విష్ణుప్రియ బేబక్క కుక్కర పాయింట్ తెచ్చి నామినేషన్లో వేస్తుంది. విష్ణుప్రియ చెప్పిన నామినేషన్లు 3-4 పాయింట్లు తనవి కావు, వేరేవి. సో అందులో వన్ ఆఫ్ ద పాయింట్స్ ఏంటంటే బేబక్క గారి పాయింట్. ఆ పాయింట్కి ఆమె చెప్తుంది రెస్పాన్సిబిలిటీస్ గురించి, విష్ణుప్రియ కాదు. అండ్ నువ్వు చిల్లు కొట్టు ఏదైనా చేయి అన్నది కదా, అది విష్ణుప్రియకి మాట. అర్థమవుతుంది కదా, 2 పాయింట్లు విష్ణుప్రియ కదా. ఫస్ట్ ఇది బేబక్క గారిని ఉద్దేశించి, ఇంకోటి విష్ణుప్రియది. నెక్స్ట్ అబ్బాయి వర్సెస్ మణికంఠ గట్టిగా అవుతుంది. అబ్బాయి నవీను పర్ఫెక్ట్ నామినేషన్ పాయింట్లు చెప్పాడు మన మణికంఠకి. మణికంఠ ట్రిగ్గర్ అవ్వడానికి మెయిన్ బీజం వేశారంటారా, అది మన అబ్బాయే. తర్వాత పృథ్వీ, తర్వాత ప్రేరణ, వీళ్ళందరూ వేశారు. అబ్బాయి నవీ సింపుల్గా చెప్తాడు, ఎవరికి కావాలి నీ పాస్టే కాదు నా పాస్ట్ కూడా ఎవరికి అనవసరం లేదు, నీ పాస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు, నా పాస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. ఇక్కడ మనం బిగ్ బాస్ షోకి బిగ్ బాస్ ఆడడానికి వచ్చి ఇది రియాలిటీ షో అని చెప్పి క్లియర్గా చెప్తాడు. అక్కడ సరైన పాయింట్లు ఉండవు ఆయనకి. సో అండ్ ఇంకోటి కూడా చెప్తాడు, నువ్వు అంత పెద్ద అయినా డే 1 రోజు వచ్చి నీ దగ్గరికి వస్తే నువ్వు చాలా ర్యాష్గా మాట్లాడావు, అది కరెక్ట్ కాదు. తర్వాత ఆయనకంటే ముందు నేను వచ్చాను అంటే, లేదు ముందు ఆయన వచ్చాడంటే, నీకు అది కూడా గుర్తులేదు, ముందు నేను వచ్చాను, నువ్వు నాతో కూడా అలాగే మాట్లాడావు, అది నాకు నచ్చలేదంటే, నా ఫేసే అలా కనబడుతుంది, నా ఫేస్లో అలా కోపం కనబడుతుంది అని చెప్పి ఆయన పాయింట్లో ఆయన చెప్పుకుంటాడనమాట. అది అక్కడ జరుగుతున్న కాన్ఫరంటేషన్ సీన్స్. బట్ క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తాడనమాట మణికంఠ తప్పులని నేను. నెక్స్ట్ సీత వర్సెస్ ప్రేరణ. ఇక్కడ ఏంటంటే కిరాక్ సీత ప్రేరణని నామినేట్ చేస్తుంది. పాయింట్ వచ్చేసరికి ఈగో పాయింట్. అక్కడ టేబుల్ మీద ఫస్ట్ డిస్కషన్లు అయినప్పుడు, ఇంకా చీఫ్స్ కూడా అనౌన్స్ చేయలేనప్పుడు, నిక్కులో అందరూ మనం మాట్లాడుకున్నప్పుడు నువ్వు చాలా గట్టిగా మాట్లాడావు, ఎవరు ఈగోకి తీసుకోకండి అండ్ సుపీరియర్ అని కొన్ని వర్డ్స్ వాడావు, అది నాకు నచ్చలేదని చెప్పి ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తుంది. అదే అక్కడ మనకు చూపిస్తుంది అనమాట. కిరాక్ సీత ప్రేరణకి వేస్తుంది. తర్వాత మణికంఠ విష్ణుప్రియ. మణికంఠ ఏం చెప్తాడంటే, నేను నీతో 3 డేస్ కావాలని ఉన్నా, నువ్వు మాటలు ఎలా వదులుతున్నావో ఎలా చేస్తున్నావో ఎంత లూస్టంగా అని చెప్పడానికి కోసం అంటే విష్ణుప్రియ షాక్ అవుతుంది, ఓహో నువ్వు నాతో అందుగా ఉంటున్నావు అని చెప్పి. అక్కడ కాన్వర్సేషన్ అది. నెక్స్ట్ ఆర్జే భాష మణికంఠ. ఆర్జే భాష కూడా గట్టిగా వేసుకుంటాడు మణికంఠ, నువ్వు కావాలని పాలిటిక్స్ క్రియేట్ చేస్తున్నావు, నువ్వు పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తున్నావు, నిన్ను ఎవరు ఏం అనకపోయినా వేరే పాయింట్లు తెచ్చి నీకు రుద్దుకొని దాన్ని వేరేలా ప్రొజెక్ట్ చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు. దానికి కూడా మనోడు హర్ట్ అవుతాడు. అండ్ ఆర్జే భాష కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నామినేషన్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.
అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మణికంఠ లాస్ట్లో బ్రేక్ డౌన్ అయ్యాడు కదా, మీకు నా ట్రామా తెలుసా, నా పాస్ట్ తెలుసా, కన్న తండ్రి చనిపోయారు, స్టెప్ ఫాదర్తో ఇన్సల్ట్ అయింది, నేను బయటకు వచ్చాను, మదర్ని బాడీ కాల్చడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, అదంతా తను ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అవుతాడు. దానికి రీజన్స్ ఏంటంటే ముందు ఇవన్నీ జరుగుతాయి. అభయనవన్ గట్టి పాయింట్స్, ఆర్జే శేఖర్ గట్టి పాయింట్స్, పృథ్వీ గట్టి పాయింట్స్, అండ్ ప్రేరణ ఇంకా అంత గట్టిగా చెప్పదు కానీ ఆ టైంకి వచ్చేసరికి ఆయన బ్రేక్ డౌన్ అయిపోతాడు. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే ప్రేరణ ఒక పాయింట్ చెప్తే అసలు ఈయన పాయింట్ కదా వేరే పాయింట్కి వాళ్ళు క్లాప్స్ కొడితే ఈయన గురించి ఏదైనా ఇన్సల్టింగ్గానో సంథింగ్ అలాగా తీసుకొని ఈయన హట్ అయ్యి బాగా బ్రేక్ డౌన్ అయ్యి ఆ పాయింట్ అదంతా వస్తుంది అనమాట. సో హౌస్ అంతా కొంచెం ఎమోషనల్ అయిపోయి బిగ్ బాస్ హౌస్ అలా బతుకు జట్కా బండి ప్రోగ్రాంలో అయిపోద్ది. నిన్న లైవ్ కూడా అలాగే శోక సముద్రంలో మునిగిపోయింది, అందుకే నేను అదే పెట్టాను. లైవ్లో చాలాసేపు అయింది, లైవ్లో చాలా కంట్రోల్ అవ్వలేదు, బ్రేక్ డౌన్ అయ్యాడు, మనకంటే చాలాసేపు ఏడిచాడు. అప్పుడు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే నిఖిల్ బాగా కన్సోల్ చేశాడు, ఆయిత్య ఓం గారు కన్సోల్ చేశాడు, సీత కన్సోల్ చేసింది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనోడు పడుకొని మార్నింగ్ వచ్చేసరికి ఇప్పుడు సెట్ అయ్యాడు. తర్వాత ప్రేరణ కూడా కొన్ని మంచి పాయింట్లు చెప్తుంది అనమాట. అది మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ అప్డేట్స్ వీడియోలో అవి క్లియర్గా చెప్తా. ఇది ప్రోమో 1 అనాలిసిస్. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ ఫాస్ట్గా మై రివ్యూస్ తెలుగులో ఛానల్లో వస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద పింక్ చేసి అక్కడ ఏమైనా లీక్స్ బిగ్ బాస్ రిలేటెడ్ లీక్స్ అని అక్కడ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.